జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులను ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తెలిపారు. బస్ పాస్లతో సహా అన్ని సంక్షేమ పథకాలను డెస్క్ జర్నలిస్టులకు వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే సమావేశానంతరం విరాహత్ అలీ మాట్లాడారు. డెస్క్ జర్నలిస్టులను, ఇతర జర్నలిస్టులను తాము వేరువేరుగా చూడలేదని, వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్లు కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్లో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు. జర్నలిజంలో అట్టడుగుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252వ జీవోను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఉనికి చాటుకునేడానికి కొన్ని సంఘాలు డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టడంలో వాస్తవం లేదని, అబద్ధాలు, కల్పితాలతో వాళ్ళు చేస్తున్న అపోహలను నమ్మవద్దని ఆయన జర్నలిస్టులను కోరారు. ఎందుకంటే 70 ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి చరిత్ర మాకుంది. ఆ పోరాటాల్ని నిర్వహిస్తున్న ఘనత కూడా మా సంఘానికి ఉంది గనక మేము వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాలని స్వాగతిస్తుంటాం. ఇవాళ ఆ పోరాటాలు చిత్తశుద్ధి, అంకిత భావంతో కూడి ఉండాలని కూడా మేము కోరుకుంటాం. ఉనికిని చాటుకోవడానికో, అస్తిత్వం కోసమో అబద్ధాలను ఆవిష్కరించి, కల్పితాలు సృష్టించి జర్నలిస్టులను అయోమయానికి గురి చేసే విధంగా ఉండకూడదనేది మా సంఘం అభిప్రాయపడుతుంది. ఇవాళ ఒకటి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, 252 జీవో యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ విడుదల చేసింది అంటే ఆ ఘనత తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానిదే. మేము చాలా గర్వంగా చెప్తున్నాం ఆ మాట. జీవో విడుదల చేయడంలో జాప్యం జరుగుతుందని మా యూనియన్ పలుమార్లు సమాచార శాఖ మంత్రులకి, సమాచార శాఖ కమిషనర్కి, మీడియా అకాడమీ చైర్మన్ గారికి వినతి పత్రాన్ని అందించింది. అయినా జాప్యం జరిగింది. జియో విడుదలలో అక్రిడేషన్లు రెన్యువల్ చేస్తూనే పోతున్నారు, కొత్త కార్డులు జారీ చేయడం లేదు. ఈ క్రమంలో ఒక అక్రిడేషన్లే కాదు, జర్నలిస్టుల సమస్యలన్నింటినీ, ప్రధాన సమస్యలన్నింటినీ, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల విషయము, వీటన్నిటిని ప్రస్తావిస్తూ కేవలం 4 రోజుల వ్యవధిలోనే మా యూనియన్ ఒక పిలిపించింది సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు, మహాధర్నాకు. అసలు ఆ ధర్నాను మేము 600-700 మందితో నిర్వహిద్దామని చెప్పి మేము భావించాం. కానీ హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఒక ధర్నాకి 2000 మంది వచ్చి ధర్నా చేసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. 2000 మంది హైదరాబాద్ నగర రోడ్లన్నీ మారుమ్రోగినాయి జర్నలిస్టుల నినాదాలతో. మాసాబ్ ట్యాంక్ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది జర్నలిస్టుల నినాదాలతో. ఆ స్థాయిలో మహాధర్నా జరగడం, ఆ మహాధర్నా జరిగిన 24 గంటల్లోనే రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించడం, వెంటనే అధికారులతో సమావేశం, ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఏది ఏమైనా ఆ జీవోను విడుదల చేయడం జరిగింది. 252 అంటే జీవో రావడానికి ఏదైతే మిత్రులు స్పందించాలో ఆ స్పందన కనిపించలే. 2 ఏళ్ల నుండి మరి జీవో రాలేదు, మరి జర్నలిస్టులు అంత గందరగోళం ఉంది, పాపం వాళ్ళకి అక్రిడేషన్లు వస్తలేవు అని చిత్తశుద్ధి కనిపించలే వాళ్ళలో. జీవోలో సవరణలు చేయమని చెప్పి ఆందోళనలకు పిలుపునిచ్చారు. అది ఎంతవరకు న్యాయం జర్నలిస్ట్ మిత్రులే ఆలోచించాలి.
జీవో అది కూడా ఆ ధర్నాకు మా యూనియన్ ధర్నాకు వచ్చినటువంటి స్పందనను చూసి ఏదో ఒకటి చేయాలి జర్నలిస్ట్ ఒక చర్చ మొదలైంది. అంటే యూనియన్ వల్లనే టీయూడబ్ల్యూజే వల్లనే ఇవాళ ఈ జీవో వచ్చిందని ఒక చర్చ మొదలైంది. దాంతో వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఆ జీవో సవరణను ముందుకు పెట్టి ఆందోళన చేస్తున్నామని చెప్పి మిత్రులు ప్రకటించారు. అభ్యంతరం లేదు, అది హక్కు, ఒక ట్రేడ్ యూనియన్ హక్కు, ఖచ్చితంగా ఒక సమస్య మీద పోరాడాల్సిన హక్కు ఉంటుంది. కానీ దాంట్లో వక్రీకరణలు అబద్ధాలు అనేటివే సహించడానిగా మేము భావిస్తున్నాం. మనం మాట్లాడుకుంటే అక్రిడేషన్ల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది కాదు. 1996కు ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అక్రిడిటేషన్ల సంఖ్య కేవలం 3000 మాత్రమే. ఆ 3000 కార్డులు ఎవరికి ఇచ్చేవాళ్ళంటే జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకి, అంతకు మించితే ఒక్క మెట్టు డివిజన్ కేంద్రాల్లో పనిచేస్తున్న రిపోర్టర్లకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు అక్కడే పత్రికల సంఖ్య కూడా తక్కువ ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. అయినప్పటికీ మన యూనియన్ ఒకటే భావించింది, కేవలము స్టాఫ్ రిపోర్టర్లే వర్కింగ్ జర్నలిస్ట్లా, లేక బ్యూరోలో పనిచేస్తున్న వాళ్ళే వర్కింగ్ జర్నలిస్ట్లా, లేక డివిజన్లో పనిచేస్తున్న వాళ్ళే వర్కింగ్ జర్నలిస్ట్లా కాదు, మండలాల్లో పనిచేస్తున్న, నియోజకవర్గాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, స్థానిక విలేకరులు కూడా వర్కింగ్ జర్నలిస్టులే అని మన యూనియన్ 1995 నుండే ఉద్యమాలు చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రం